బెంగళూరులో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకొచ్చింది. మంగళవారం డిసెంబర్ 23 సాయంత్రం 40 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆ ఇంజనీర్ సమీపంలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హైదరాబాద్ పాతబస్తీ చాదర్ఘాట్ పరిధిలో పోలీసులు తమ సేవా మనసుతో మరోసారి ప్రశంసలు అందుకున్నారు. స్థానికుడు మహ్మద్ మజీద్ ఖాన్ ఆటోలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా తన విలువైన హ్యాండ్ బ్యాగ్ను అక్కడే మరిచి వెళ్లిపోయాడు. ఆ బ్యాగ్లో 2 బంగారు గాజులు, 1 తులం బంగారు గొలుసు, మొబైల్ ఫోన్, 1000 రూపాయల నగదు ఉండగా అతడు వెంటనే చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో క్రైమ్ టీం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వేగంగా దర్యాప్తు చేసి ఆటోను గుర్తించి బ్యాగ్ను స్వాధీనం చేసుకుంది. ఆ వస్తువులను మజీద్ ఖాన్కు సురక్షితంగా అప్పగించారు. బంగ్లాదేశ్లో హిందువులపై వేధింపులు ఆగకుండా కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ చిట్టగాంగ్లో అనేక హిందూ ఇళ్లను తగులబెట్టడాన్ని చూపించే వీడియోను విడుదల చేశారు. డిసెంబర్ 25న జరిగిన ఈ ఘటనలో ఆస్తి నష్టంతో పాటు కుటుంబంలోని పెంపుడు జంతువులు మరణించాయి. ఇంట్లోని కుటుంబ సభ్యులు రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డారు. ఇస్రో ఒకప్పుడు సైకిల్పై రాకెట్ను తీసుకెళ్లి ప్రయోగాలను చేపట్టింది. అంతరిక్ష ప్రయోగాల్లో దిగ్గజాలు అయిన రష్యా, చైనా, అమెరికా లాంటి దేశాలు అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే రష్యా, అమెరికా దేశాలకు ఇస్రో కీలక ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టే స్థాయికి చేరుకుంది. తొలినాళ్లలో 50 కిలోలు, 100 కిలోలు బరువు ఉన్న ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి విజయాన్ని అందుకున్న ఇస్రో అంచెలంచెలుగా ఎదుగుతూ స్వదేశీ పరిజ్ఞానంతో 1000 కిలోల భారీ ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి పంపే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. అండర్-19 ఏసియా కప్ 2025 ఫైనల్లో భారత్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ సౌత్ ఆఫ్రికా సంచలనం డెవెల్డ్ బ్రెవిస్ పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు. ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆధారంగా ఒక పెన్ డ్రైవ్ మారడంతో దానిపైనే ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ మొత్తం కేంద్రీకృతమైంది. ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక డేటా ఈ పెన్ డ్రైవ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కేసు మరింత కీలక దశకు చేరుకుంది. కొత్తగా పెళ్లి చేసుకుని జీవితాన్ని ప్రారంభించబోయే జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. కొత్తగా పెళ్లైన వధూవరులు తమ పూర్తి చిరునామాతో శుభలేఖలు టీటీడీకి పంపితే శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కళ్యాణ సంస్కృతి పుస్తకంతో పాటు ప్రసాదంను పోస్టులో పంపనుంది. ములుగు జిల్లాలో మహిళా దొంగల గ్యాంగ్ రెచ్చిపోయింది. ఓ బంగారు ఆభరణాల దుకాణంలోకి వెళ్లిన మహిళలు సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 2 కిలోలకు పైగా వెండి ఆభరణాలు దోచేశారు. సీసీ కెమెరాలకు చిక్కిన చోరీ దృశ్యాలు చూసి షాప్ యజమాని షాక్ అయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ పాఠశాల విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్నట్లు చూపించే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంపై ఇంటర్నెట్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. బస్సు డ్రైవర్ పాఠశాల విద్యార్థులను బస్సు పైకప్పుపై కూర్చోబెట్టి నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తన అన్నను హత్య చేసిందనే ఆగ్రహంతో వదినను మరిది హత్య చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో సంచలనం కలిగించింది. ఆస్పరి మండలం తొగలుగల్లు గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అప్పుడు తండ్రి, ఇప్పుడు తల్లి చనిపోవడంతో 2 చిన్నారులు అనాథలయ్యారు.